రాఫా స్వస్థతనిచ్చు దేవా, నీవే నా వైద్యుడవు, నీవే నాకాధారము, నీవే నా వైద్యుడవు, నీకు సాటి లేరెవరు. జ్ఞానముతో కాదు, నైపుణ్యతతో కాదు, తన ఆత్మతో అగ్నితో నిన్ను బాగు చేయును. జ్ఞానముతో కాదు, నైపుణ్యతతో కాదు, తన ఆత్మతో అగ్నితో నిన్ను బాగు చేయును. మరణపు లోయలో ఉన్న నాలో జీవము పోసి, కృంగియున్న స్థితిలో నుండి లేవనెత్తు దేవా. మరణపు లోయలో ఉన్న నాలో జీవము పోసి, కృంగియున్న స్థితిలో నుండి లేవనెత్తు దేవా. నీ కొరకే జీవింతు, మహాసైన్యముగా పరిగెత్తెదను. నీ కొరకే జీవింతు, మహాసైన్యముగా పరిగెత్తెదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చు దేవా, నీవే నా వైద్యుడవు, నీవే నాకాధారము, నీవే నా వైద్యుడవు, నీకు సాటి లేరెవరు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. 22, 23, 24 వచనాలు. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలిక అయి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చున్నట్లును దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎందుకు వంచారు? ఈ షెకెము ప్రజలు ఇతన్ని రాజుగా చేసిన వారే కదా. తన సహోదరులందరినీ చంపుతూ ఉండగానే వారికి సహాయం చేసిన షెకెము ప్రజలు ఈ అబీమెలెకును ఎందుకు వంచారు అంటే, దేవుడు ఈ అబీమెలెకు చేసిన తన సహోదరుల హత్యను బట్టి అందుకు సహకరించిన షెకెము ప్రజల మీదకట ఒక దురాత్మను పంపించాడంట. వారికి వైరము గొడవ కలగడానికి దేవుడే దురాత్మను పంపించాడు. ఆ తర్వాత దురాత్మ వెళ్ళిన తర్వాత వారికి ఒకరికి ఒకరు పోసుకోకుండా మారిపోయి ఒకరిని ఒకరు వంచుకొని ఆఖరికి ఒకరినొకరు హత్య చేసుకున్నారు. షెకెము ప్రజల మీదకి అబీమెలెకు వెళ్ళాడు, అబీమెలెకు మీదకి షెకెము ప్రజలు వెళ్ళారు. ఆఖరికి అబీమెలెకు తన సైన్యంతో అనేకులను షెకెము ప్రజలను చంపేశాడు. ఆ తర్వాత ఒక స్త్రీ వచ్చి అబీమెలెకును చంపివేసింది. 55, 56, 57 వచనాలు చదువుదాం. అబీమెలెకు చనిపోయానని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకును తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించాను.
షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తల మీదికి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదికి వచ్చను. వారి మీదికి వచ్చనన్నది. అబీమెలెకు మీదికి ఎందుకు వచ్చిందనంటే తన సహోదరులను చంపినందుకు తన మీదికి వచ్చింది శాపము, కీడు. తను చేసిన దోష శిక్షనే తన మీదికి వచ్చింది. షెకెము ప్రజలు చేసినది వారి తల మీదికే వచ్చింది. చూడండి, అక్కడ మాట్లాడేటప్పుడు తల మీదికి, వారి మీదికి అని రాయబడింది. పరలోకం నుంచి 2 రకాలైనటువంటి ఆత్మలు భూమి మీదకి ప్రవేశింపజేయబడుతూ భూమి మీద నరుల మీద పనిచేస్తూ ఉన్నాయి. ఒకటేమో దేవుని ఆత్మ, రెండవదేమో దురాత్మ. దురాత్మ ఎవరి మీదకి వస్తుందంటే ఈ అబీమెలెకు లాంటి వారి మీదకి, ఈ యొక్క షెకెము ప్రజల లాంటి వారి మీదకి దురాత్మ వచ్చి వారి యొక్క చేసిన కీడును బట్టి హత్యా దోషము యొక్క ఫలము వారు అనుభవించారు. న్యాయాధిపతులు 1:7 చూస్తే, అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెనను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాడు. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తే, ఇక్కడ ఒక వ్యక్తి తన భోజన బల్ల కింద రాజు 70 మంది రాజులను బొట్టన వేళ్ళను, చేతులకు కాళ్ళకున్న బొట్టన వేళ్ళను తెగనరికి ఆ రాజు భోజన బల్ల క్రింద పడే రొట్టె ముక్కలను ఏరుకుంటూ బ్రతుకులాగిన ఒక 70 మంది రాజులకు శిక్ష విధించాడంట. చంపలే వారిని, బ్రతికి ఉండగానే వారు ఏమీ చేసుకోలేని దీనస్థితికి చేసేసి వారిని బ్రతికినంత కాలం నరకం అనుభవించేలాగా చేశాడు. ఏ పని చేయలేరు. చేతి కాళ్ళు బ్రొట్టన వేళ్ళు, కాళ్ళ బ్రొట్టన వేళ్ళు తెగ నరికి వేశారు. అయితే అతను అంటున్నాడు, నేను 70 మందికి చేసినట్టుగా దేవుడు అదే శిక్ష ఫలం నాకు ఇచ్చాడని ఒక రాజు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో వారు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి అతని బ్రొట్టన వేళ్ళను తెగ నరికితే, నేను 70 మందికి చేశాను, దేవుడు నాకు నీ ద్వారా ఇలా చేశాడు, నేను ఏదైతే చేశానో అదే నా మీదికి వచ్చిందని ఆ రాజు చెప్పి చనిపోయాడు. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంకా చదువుదాం. ఎస్తేరు గ్రంథం 7:10 చదువుదాం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. 9వ అధ్యాయం 25 ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను. ఏమి చేయబడిందంటే, ఇక్కడ ఈ హామాను చేసిన దానికి అది వాని తల మీదికే వచ్చినట్లుగా ఎస్తేరు ద్వారా ఒక తాకీదు రాజు చేత రాయించడానికి తీసుకుందంట. ఆ తాకీదు రాయడాన్ని బట్టి ఎస్తేరుకు మొర్దెకైకి యూదులకు విరోధముగా రాయబడిన తాకీదంతా కూడా మార్చబడి ఈ హామాను ఇంటి వారికి, హామానుకు సహకరించిన యూదులను చంపగోలిన వారందరి మీదకి ఆ శిక్ష వచ్చి అందరూ ఒకే దినము హతము చేయబడ్డారు. రోజు ఒక క్రైస్తవుడు కావచ్చు, ఒక అన్యుడు కావచ్చు, నీవు ఈ భూమి మీద మంచి చేస్తే మంచి నిన్ను వెంబడిస్తుంది, చెడు చేస్తే చెడు నిన్ను వెంబడిస్తుంది. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30 పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము, కాబట్టి ఆయన చేతిలో పడకుండా ఉండాలి. పగ తీర్చుట నా పని అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. 13వ చనిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. బ్రతికి ఉన్న వారిని గురించి కూడా కాదు. బ్రతికి ఉన్న వారే కాదు, చనిపోయిన వారే కాదు, ఈ భూమి మీద జీవించిన ప్రతి మనుషులు, చనిపోయిన బ్రతికిన ప్రతి వారిని గురించి తెలియజేసే మాట ఏమిటంటే, అతడు ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటేనే, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. బ్రతికి ఉండగా మనం ఏమేమి చేస్తామో
ఆ క్రియలట వాటి ఫలమట మనతోటే వస్తుందట. చచ్చిన తర్వాత కూడా మనతో వస్తుందంటే పక్క వాళ్ళతో చేయించి చెప్పండి, బ్రతికినాక మాత్రం నేను వదిలిపెడుతుందా? అది బ్రతికినప్పుడు వదిలిపెడుతుందా? 3 సంవత్సరాలకు అబీమెలెకు మీదికి దురాత్మను పంపించి విరోధము కలగజేసి షెకెము ప్రజలను సహకరించిన అబీమెలెకును హతమార్చబడినట్లుగా చేసిన దేవుడు, పగ తీర్చుకున్నట నా పని అంటున్న దేవుడు, బ్రతికి ఉండగా మనం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించి నన్నేమి ఎవ్వరు చేయలేరు, నన్ను ఏమీ చేయలేదు అనుకుంటూ బ్రతికితే నీవి భూమి మీద సమాజం నిన్ను ఏమీ అనకపోవచ్చు, శిక్షించకపోవచ్చు, కానీ నీ క్రియల ఫలం నీతోనే వస్తుంది. ఆమేన్. మంచి చేసినా కూడా, మంచి గురించి కూడా చెప్తాను, కొంచెం చెడు ఎక్కువ డోసు పడాలి. ఈ రోజుల్లో ప్రపంచం అంతటా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఈ భూమి మీదనట అంత్య దినముల యందు ప్రజలందరికట వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ చల్లారిపోయి ద్వేషమే ఉంటుందట. అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమ చల్లారిపోయి పరిగెత్తుకొని వస్తూ ఉంటుందంట. ఏంటిది? ద్వేషము. ఏం పాపం చేశాడు యోసేపు? అన్నలు ద్వేషించారు, గుంటలో పడవేశారు. వీని ఇట్లా పడేస్తే ఏమొస్తుంది, వీని చంపితే ఏమొస్తుంది, అమ్మేద్దామని చెప్పి 30 వెండి నాళములకు అమ్మేశారు. వట్టిగానే పగబెట్టుకున్నారు. ఓన్లీ ఒక కలబడితే దేవుని కళ చెప్పినందుకే పగబడతారా? మన క్రియలు మన వెంట వస్తాయట. బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఏ క్రియలు చేస్తే అవే నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అంతేకాదు, నిర్గమకాండం ఒకసారి 20వ అధ్యాయం 5వ వచనం చూస్తే జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు బహు జాగ్రత్తగా ఉండాలి. 3-4 తరాలను కూడా వారు చేసిన క్రియలు వెంబడిస్తూ ఉంటాయంట. 1-2 తరాలు కాదు. చాలామంది తల్లిదండ్రులు మనము చేసిన తప్పు మన మీదనే ఉంటుందేమో, మనము దాని శిక్ష మనమే అనుభవిస్తామేమో అనుకుంటూ ఉంటారు. 5వ వచనం చదివితే, ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఆయన కరుణిస్తాడంట 1000 తరములు, కానీ ద్వేషం అన్ని తరాలు ఉంచాడంట. దాని శిక్ష చాలా భయంకరమైనది కనుక ఈ తల్లిదండ్రుల యొక్క శిక్షను కుమారుల మీదకి కుమార్తెల మీదకి 3-4 తరాల వరకు ఉంటుందట. ఈ 3-4 తరాల్లో తండ్రులు చేసినట్టుగా కుమారులు ఏ శిక్ష విధి లేకుండా ఏ తప్పు చేయకుండా జీవిస్తే 3-4 తరాలు. కుమారులు కూడా అదే తోవలో నా ఫాదర్ వెళ్ళినట్టుగా, మా మదర్ వెళ్ళినట్టుగా నేను వెళ్తాను, మా తాతగారు వెళ్ళినట్టుగా నేను వెళ్తాను అని అంటే వీడికి పుట్టే వాళ్ళకు 3-4 తరాలు. ఇలా తరాలకు పెరుగుతూనే ఉంటుంది, కానీ దాన్ని తగ్గదు. ఎవరి క్రియల ఫలం వారికే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 23:35వ వచనం చదువుదాం. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యను మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుని రక్తమంతయు మీ మీదికి వచ్చును. షెకెము ప్రజల మీదికి వచ్చినట్టుగా అబీమెలెకు మీదికి వచ్చినట్టుగా తన కుటుంబీకులను చంపినందుకు, హేబెలును చంపితే కయీను మీదికి వచ్చినట్లుగా ఆ హేబెలును మొదలుకొని భూమి మీద చిందించబడుతున్న ప్రతి మనుషుని రక్తము, ప్రతి మనుషుని చూడండి. చాలామంది నిర్నిమిత్తంగా ప్రజలను చంపివేస్తూ ఉంటారు, చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఎవరిని చంపినా ప్రతి మరణానికి, హత్యకు వానికి తగిన ఫలము వాని మీదికి వచ్చినట్లుగా చేస్తాడట. ఎప్పటి నుంచి? మొట్టమొదటిగా చంపబడిన హేబెలును మొదలుకొని ఆయన రాకడ వరకు ఈ భూమి మీద ఎవరెవరిని చంపినా వారందరి శిక్ష వారి యొక్క జాబితాలో ఉంటుంది. తప్పదు వారికి శిక్ష. ప్రైజ్ ది లార్డ్. అందరికీ తప్పదని చెప్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్క యేసు ప్రభు కాలంలో, ఆయన జీవించిన కాలంలో జకర్యా అనే వ్యక్తిని చంపేశారంట. బలిపీఠము దగ్గర నుంచి గుంజుకొని వచ్చి చంపారంట.
దేవుని మందిరంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి, మీరు చదివితే మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది. సొలొమోను అనే వ్యక్తి కూడా తన తండ్రి అయిన దావీదుకు విరోధంగా పాపం చేసిన వ్యక్తిని దావీదు చంపక తన కుమారుడికి అప్పచెప్తే ఆ కుమారుడు బలిపీఠం యొద్ద నుంచి వాడిని లాగి మందిరంలో నుంచి సొలొమోను బయటికి తీసుకొచ్చి చంపేస్తాడు. అలాగే ఆ బలిపీఠమును పట్టుకుంటే మమ్మల్ని బ్రతకనిస్తారేమో అనుకొని జకర్యా వెళ్ళి దేవుని మందిరంలో యెరూషలేములో ఉన్న బలిపీఠం పట్టుకుంటే కూడా బయటికి తీసుకొచ్చి చంపారంట. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు కాలంలో హేబేలును మొదలుకొని యేసు ప్రభు కాలం వరకు మరణించిన ప్రతి వాని మరణం గురించి తీర్పు తీరుస్తానన్న దేవుడు, భూమి మీద ప్రతి వ్యక్తి యొక్క మరణము ఇతరులను బట్టి జరిగితే వారికి శిక్ష విధి ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, తప్పకుండా తీర్పు తీరుస్తాడు. యెహోషాఫాతు అనబడుతున్న వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అహాబుతో 1000 మంది అహాబుతో స్నేహం చేశాడు. అహాబు దేవునికి విరోధమైన వ్యక్తి, ఏలియా ప్రవక్త కాలంలో ఉన్న వ్యక్తి. ఈ యొక్క యెహోషాఫాతు చాలా గొప్ప ఆత్మీయుడు. మనకు తెలుసు, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం చదువుతాం. బెరాకా లోయ అని చెప్పి పేరు పెడతారు. మంచి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో నిలిచిన వ్యక్తే. కానీ ఒక వ్యక్తికి దేవునికి విరోధముగా జీవించే వ్యక్తితో స్నేహము చేస్తే దేవుడు అన్నాడు ఒక ప్రవక్తను పంపి, ఇక మీదట నీవు నాకు విరోధమైన వ్యక్తితో స్నేహము చేసి సహకారిగా సహాయం చేసావు కదా, నీ పనులకు భంగము కలుగజేస్తాను, నీతో నేను యుద్ధము చేస్తానన్నాడు. ఇక ఆ తర్వాత యెహోషాఫాతు ఏ పని తలబెట్టినా అందులో విజయం ఉండదు. అంతా ఓటమే. కొన్ని ఓడలను ఒక ప్రాంతం నుంచి తీసుకొని వస్తుంటే ఓడలన్నీ బ్రద్దలైపోయి ఆయన సంపదంతా సముద్రంలో కొట్టుకుపోతుందండి. యెహోషాఫాతు కాలము. ఆ తర్వాత ఇలా మనము ఎన్నో ఉంటాయి. స్నేహము కూడా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షెకెము ప్రజలు ఈ అబీమెలెకుతో స్నేహం చేశారు, సహాయం చేశారు. మన ఎదుట ఉన్న వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి వానితో స్నేహం చేయి, చెడ్డవానితో స్నేహం చేయకు, వానికి సహకరించకు, వారికి ఏమాత్రము సహాయం చేయకు. దేవుడు నిన్నెన్నడూ తీర్పులోనికి తేడు. చెడ్డ వ్యక్తితో మనము సాంగత్యము చేయవద్దు, వారితో సన్నిహిత సంబంధము స్నేహము కలిగి సహకారులుగా ఉండవద్దు. దేవుని ఎదుటను మానవుల ఎదుటను మనము తీర్పు తీర్చబడని నిర్దోషమైన వ్యక్తులుగా ఉండాలంటే ప్రజలకు తెలుసు ఆ వ్యక్తి మంచివాడు కాదు, ఏమో మంచిది కాదు అని. ఇంకెందుకు వారితో నీకు స్నేహం? దేవునికి తెలుసు ఆ వ్యక్తి మంచివాడు కాదు, ఆ వ్యక్తి మంచిది కాదని. ఎందుకు నీకు ఆ స్నేహం? దేవునికి విరోధముగా ఉన్న ప్రజలతో స్నేహం చేస్తే దేవుడు నీకు విరోధంగా మారుతాడు. నేను చదివించట్లేదు, చాలా ఉన్నాయి. అయితే రూతును తీసుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో 12వ వచనం చదివితే రూతును గురించి బోయాజు దీవిస్తున్నాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఈ రూతు ఎవరంటే, తన భర్త చనిపోయినా, తన మామ చనిపోయినా, తను మళ్ళీ వివాహమును కోరుకోకుండా, తన స్వజనులను కోరుకోకుండా, తన స్వదేశమును కోరుకోకుండా దేవుని నమ్ముకొని రిక్తురాలుగా మారిపోయిన ఆ నయోమికి సహకారిగా మారడానికి వెళ్ళింది. తన భవిష్యత్తు మీద ఏ ఆశ లేదు. మరలా నేను ఒక మంచి వ్యక్తిగా, మంచి కుటుంబముగా, మంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలన్న ఆశ కూడా లేదు. నా దేవుడు నాతో ఉంటే చాలు, నేను నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, ఆయనతో నేను నా ఆయుష్కాలం అంతా బ్రతికితే చాలు. అందుకు నా కుటుంబంతో నాకు స్నేహం వద్దు, నా కుటుంబంతో నాకు ఏమాత్రం కూడా మళ్ళా వారితో కలిసి ఉండే బంధుత్వం వద్దు, నా అత్తతోనే ఉంటానని ఆమెను వెంబడించింది. ఆమె స్వజనులను వెంబడించింది, ఆమె ఊరికి వెళ్ళింది, ఆమెతో ఉన్నది. ఏమీ లేని, తినడానికి కూడా లేని స్థితిలో కూడా తన అత్తను, తన దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నది. అందును బట్టి యవ్వనస్తులను కానీ, తను ఎవ్వరిని కానీ వెంబడించని స్థితిని చూసి బోయాజు తనను దీవిస్తున్నాడు. నీ బహుమానము సంపూర్ణముగా అనుగ్రహించబడును. ఆమేన్. ఎప్పుడు ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముగా ఆయన నాకు ఇచ్చిన ప్రజలకు నేను జీవిస్తాను. ఆయన నాకు ఇచ్చిన కుటుంబానికి, ఆయన నాకు ఇచ్చిన బంధువులకు, స్నేహితులకు, నా పొరుగు వానికి, నా గ్రామస్తులకు
నీ నమ్మకంగా నా సంఘానికి ఉంటాననుకొని జీవిస్తే రూతులాగా నీ దీవెన సంపూర్ణముగా నీ మీదికి వస్తుంది. బహుమానము సంపూర్ణముగా నిత్యమైన బహుమానముతో నింపుతాడు, నిత్యమైన ఆశీర్వాదముతో నింపుతాడు. పక్కవారితో చెప్పండి, నిత్యమైన ఆశీర్వాదము, సంపూర్ణమైన బహుమానము పొందుదువుగాక. నిత్యమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన బహుమానం పొందుదువుగాక. ఆమేన్, హల్లెలూయ. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. దేవుని యొద్ద నుంచి అబీమెలెకును షెకెము ప్రజలకును విరోధము కలగజేసి, వైరము కలగజేసి, ఒకరినొకరు వంచుకొని చంపుకునేలాగా ఒక ఆత్మ దిగింది. వారు చేసిన క్రియల ఫలము చెడు, హత్యను బట్టి హత్య జరుగునట్లు. ఇక్కడ దావీదు మీదకి ఒక ఆత్మ దిగుతున్నదట, అతి బలముగా దిగుతున్నదంట. అది యెహోవా ఆత్మ. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ఈ దావీదు ఎవరు అనంటే దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి ధ్యానించేవాడు, దేవుణ్ణి ప్రార్థించేవాడు, దేవునికి భయభక్తులు కలిగి ఉండేవాడు. తండ్రి మాటలు కానీ, అన్నల మాటలు కానీ, గ్రామస్తుల మాటలు కానీ, పొరుగు వాని యొక్క స్నేహితుల యొక్క మాటలు కానీ లక్ష్య పెట్టకుండా ప్రభు కోసం రోషము కలిగి అరణ్యములో బ్రతికిన వ్యక్తి, తాను ఇచ్చినటువంటి తన తండ్రి యొక్క మందకు నమ్మకంగా బ్రతికిన వ్యక్తి, సింహపు నోట నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి కూడా తన చేతికి ఇవ్వబడిన గొర్రె పిల్లలు రక్షించుటకు తన ప్రాణమును సైతం నిర్లక్ష్యము చేసి గొర్రె పిల్ల కోసం కూడా ప్రాణమును తెగించి బ్రతికినవాడు, నమ్మకమైన వాడు. గొర్రె కోసం తన ప్రాణం పెట్టి అంతగా శ్రమ పడాల్సిన అవసరం ఏముందండి? ఒక గొర్రె పిల్ల పోతే పోని అనుకోవచ్చు కదా. సింహము ఎదుటకు వెళ్ళి అతను ఫైట్ చేశాడు. గొర్రె పిల్ల కావాలి, నా తండ్రి నాకు ఇచ్చింది, నా తండ్రి చేతికి నేను అప్పగించాలి. నమ్మకమైన వాడు, దేవునికి నమ్మకమైన వాడు, తండ్రికి నమ్మకమైన వాడు, కుటుంబానికి నమ్మకమైన వాడు, సంఘానికి సమాజానికి నమ్మకమైన వాడు. తత్ఫలితంగా దేవుడు తన దృష్టిని దావీదు మీదకి మళ్లించాడు. నమ్మకమైన వానికి తన తండ్రి ఇచ్చిన చిన్న మందను కాపాడడానికి ఎంత నమ్మకముగా ఉంటే, నా దేశ ప్రజలందరినీ, నా స్వజనులందరినీ, నా స్వకీయ సంపాద్యం అంతటిని, నా వెలపెట్టి కొన్న సొత్తైన ప్రజలను నేను నా యొక్క నామ ఘనత కోసం ప్రతిష్ఠించబడిన జనమును ఈ దావీదు చేతికి అప్పగిస్తే ఇతను సంరక్షిస్తాడు, అద్భుతంగా నమ్మకంగా కాపాడుతాడు. మంచి ప్రధాన కాపరిలాగా, మంచి రాజరికములో వారిని పోషించి సంరక్షిస్తాడు అని అద్భుతముగా రాజుగా చేయడానికి దావీదు మీదికి దేవుని ఆత్మ దృష్టి దిగింది. ఆత్మ చూడండి, రెండే రెండు ఆత్మలు భూమి మీద పనిచేస్తాయి. పక్కవారితో చెప్పండి, మంచి జరుగుతున్నదా అది దేవుని ఆత్మ, చెడు జరుగుతున్నదా అది దురాత్మ. ఆమేన్, హల్లెలూయా. నీ లోపల చెడు జరుగుతున్నదా, నీ ఎదుట ఉన్న వారి లోపల చెడు జరుగుతున్నదా నువ్వు గ్రహించాలి. దురాత్మ చేత పీడించబడుతున్నావా, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా, దేని చేత నడిపించబడుతున్నావు అనేది గ్రహించాలి క్రైస్తవుడు. చాలామంది జీవితాల్లో భ్రమపరిచే ఆత్మ బాగా పనిచేస్తుంటుంది. నేను చాలా పరిశుద్ధుని, నా అంత పరిశుద్ధుడు భూమి మీద లేడు అని అంటారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎంత పరిశుద్ధుల్లో మా అత్తను అడుగు చెప్తుంది అంటే అత్త పరిశుద్ధురాలు కాదా? నేను ఎంత పరిశుద్ధుల్లో మా ఆయనను అడుగు అంటే మీ ఆయన పరిశుద్ధుడు కాదా? నువ్వే పరిశుద్ధుడువా? నువ్వే పరిశుద్ధురాలు. నేను ఎంత పరిశుద్ధుల్లో మా మమ్మీని అడుగు, మమ్మీని అడుగు. మమ్మీ రిబ్కా లాంటిదేమో, యాకోబును ఏశావులాగా పంపించేది. మరి ఎవరు మమ్మీ ఎలా ఉంటారో మనకేం తెలుసు? మమ్మీలు తెలుసా? బ్లెస్సింగ్ కోసము ఏశావులాగా వేషం వేయించుకొని పంపించింది యాకోబులాగా. యాకోబును ఏశావు లాంటి వేషం వేయించి పంపించింది. అందరూ తల్లులు బాగుండరు. చదవండి, అతల్య అట చాలా భయంకరంగా తన కుమారుడికి దుష్ట క్రియలను బోధించిందంట. అతల్య కుమారులను పతనం చేసింది అతల్య. చూడండి, 2వ గ్రంథం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం చదివితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద వ్రాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చిందండి? 120 మంది మీదికి వచ్చింది.
ఈ మీదికి రావడం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను సింపుల్గా చెప్తాను. మీదికి రావడం అనేది దేవుని ఆత్మ మనిషి మీదికి వస్తుంది. దేవుని యొద్ద నుంచే దురాత్మ కూడా మనిషి మీదికే వస్తుంది. ఈ మీదికి వచ్చేది జాగ్రత్తగా ఉండాలి. ఏది నీ మీదికి వస్తూ ఉందో గుర్తించాలి. మీదికే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎవరి మీదికి పోయాడు? గోలియాతు మీదికే పోయాడు కదా. గోలియాతు మీదికే పోయాడు. చాలా ఆజానుభావుడు. అట్లనే మన మీదికి ఏదో వస్తుంది, అది ఏదో కనిపెట్టాలి. అది దేవుని ఆత్మ, దురాత్మ కనిపెట్టాలి. ఈ యొక్క మేడగది మీద ఉన్న 120 మంది మీదికి వచ్చిందంట దేవుని ఆత్మ. అద్భుతంగా బలపరచబడ్డారు. ఆదిమ సంఘము ప్రారంభించబడింది. సంఘ క్షేమాభివృద్ధి కలిగింది. ఆత్మల సంపాదన జరిగింది. అనేక అద్భుతాలు జరిగాయి. సృష్టిలో ఒక భయంకరమైన ఆత్మీయ విస్ఫోటనము జరిగింది. ఒక భయంకరమైన ఆత్మీయ ప్రపంచనము జరిగింది. ఒక భయంకరమైనటువంటి ఆత్మీయ ఉజ్జీవం అనేది రగులుకునేది అపోస్తుల ద్వారా. చచ్చిన వారు లేస్తున్నారట. ఎటువంటి వ్యాధి కలిగిన వారైనా బాగవుతున్నారట. వారి నీళ్ళ పడిన అద్భుతమే, వారు మాట్లాడిన అద్భుతమే, వారి వస్త్రం తాకిన అద్భుతమే, వారు ఏది చేసినా కూడా అద్భుతమే జరుగుతుందంట. ప్రభు బలముగా వారితో కదులుతూ ఉన్నాడంట. వారి మీదికి వచ్చింది, వారిలోనికి వచ్చింది. ఆత్మతో పాటు అనేక వరములతో నింపబడ్డారు. ఆ వరములతో భూమిని షేక్ చేశారు. ఎట్లా జరిగింది అంటే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. ప్రజలలో ఉన్న దురాత్మలను పారద్రోలుతూ రోగులను బాగు చేస్తూ అద్భుతాలు చేస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు ఏది విత్తితే అది కోస్తావంతే. ఆమేన్. నువ్వు ఏది విత్తకుండా సైలెంట్గా ఉండు. ప్రభు నీ కొరకు బలమైన అభిషేకములు వెతుతాడు. నీ కొరకు ఆయన ప్రణాళిక ఏంటిదో నెరవేర్చబడి అభిషేకం దావీదు మీదకి వచ్చినట్లు, అపోస్తుల మీదకి వచ్చినట్లు, ఆ 120 మీదకి వచ్చినట్లుగా దేవుడు నీ కొరకు ఏది నిర్ణయిస్తే అది మన మీదికి వచ్చును గాక. ధైర్యంగా చెప్తారా? దేవుడు నా కొరకు నిర్ణయించింది నా మీదికి వచ్చును గాక. నాకు కలిగిన సమస్తముల కొరకు దేవుడు నిర్ణయించింది నాకు కలిగిన సమస్త వ్యవస్థ మీదికి వచ్చును గాక. ఆమేన్.